కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తన మార్క్ను చూపించారు. తనను కలిసేందుకు వచ్చిన మత్స్యకారులను పార్లమెంట్ ప్రాంగణంలోకి అనుమతించకపోవడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రైతులు, కూలీలు సహా పలు రంగాల ప్రముఖులతో రాహుల్ భేటీ అవుతున్నారు. ఇవాళ మత్స్యకార సంఘాల నేతలతో భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. వారికి ఇచ్చిన సమయం ప్రకారం లోక్సభ నుంచి వచ్చి పార్టీ కార్యాలయంలో రాహుల్ వేచి చూస్తున్న సమయంలో పార్లమెంట్లోకి అనుమతించడం లేదని తెలిసింది. దీంతో వెంటనే తనను కలవడానికి వచ్చిన వారికి ఎందుకు ఆపారో చెప్పాలంటూ రాహుల్ గాంధీ నిలదీశారు. సుమారు గంట సేపు రిసెప్షన్ ప్రాంగణంలో మత్స్యకార సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. हमारा हक बनता है कि हम किसी से भी मिल सकें, तो वो अलाउ नहीं कर रहे हैं। मैंने वो किसानों के बारे में कहा था, स्पीकर ने हाउस में कहा कि रोका नहीं जा रहा है, अब फिर से रोक दिया है। नहीं, ये मछुआरों का श्रीलंका का एक इशू है और दूसरे वो चाइल्ड वेलफेयर के लोग हैं। मेरा चलता रहता है, तो मैं यहाँ बैठा हूँ तो लगातार आप इस तरीके के डेलीगेशन से मिल रहे हैं। सब लोगों ने को अपने रेल मंत्री से मिल पाया, वो तो मेरा है, मैं करता रहता हूँ। तो पीपल्स रिप्रेजेंटेशन की भूमिका में है, that's all fine. My life becomes a bit more difficult because it's easier to meet them there. Otherwise now I'll have to keep coming here. यहाँ ना पड़ेगा. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, పార్లమెంట్ లో రోజు రోజుకి నిబంధనలు ఎక్కువైపోతున్నాయి. గతంలో విజిటర్స్ కు అదే రోజు పాస్ ఇచ్చేవాళ్ళు, కానీ ఈసారి ఏదైతే ఇటీవల పార్లమెంట్ పైన దాడి జరిగినప్పుడు అప్పటి నుంచి కూడా విజిటర్స్ మీద అనేక ఆంక్షలు విధిస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం గత 2-3 రోజుల నుంచి కూడా సాధారణంగానే విజిటర్స్ కు పాస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ పాసుల పైన అనేక ఆంక్షలను విధించడం జరిగింది. డెలిగేషన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎవరినైనా కలవాలనుకుంటే సుమారు 6 రోజుల ముందు ఆ యొక్క విజిటర్స్ పాస్ కోసం అప్లై చేయాలి. ఒకవేళ అలా ఇచ్చినటువంటి విజిటర్స్ పాస్ కోసం అప్లై చేసినటువంటి వారి అడ్రస్లన్నింటినీ కూడా తనిఖీ చేసి పోలీస్ వెరిఫికేషన్ చేసి ఆ తర్వాతనే పాస్ ఇస్తామని కూడా ఇప్పుడు పార్లమెంట్ లో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయితే అదే రోజు కనుక పాస్ కావాలంటే ఎంపీ విజిటర్స్ కి పాస్ సిఫార్సు చేస్తారు. ఆ ఎంపీ స్వయంగా రిసెప్షన్ దగ్గరకు వచ్చి తన పూచీకత్తు మీద ఆ విజిటర్ ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ రోజు ఏదైతే మత్స్యకార సంఘాలు, అదేవిధంగా రైతు కూలీ సంఘాలు వీళ్ళందరూ కూడా ఎల్ఓపి ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీని కలవడానికి వచ్చినప్పుడు అక్కడ పార్లమెంట్ లో రిసెప్షన్ లో వాళ్ళకి పాస్ లేకుండా నిలిపివేశారు. అయితే తన కలవడానికి వాళ్ళను అనుమతించలేదని తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ కొద్దిసేపు తన కార్యాలయంలో కూర్చొని ఆ తర్వాత వాళ్ళని కలిసేందుకు స్వయంగా తనే రిసెప్షన్ కి వెళ్లారు. రిసెప్షన్ లో ఆయన కూర్చొని వాళ్ళతో సుమారు గంట సేపు గడిపి వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలు తెలుసుకున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి మెమోరాండం కూడా తీసుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఎందుకు తన కలవడానికి వచ్చిన వాళ్ళని మాత్రమే ఎందుకు ఆపుతున్నారు, అసలు ఎవరు ఆపారు, ఏమి నిబంధనలు ఉన్నాయంటూ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా అడిగి తెలుసుకున్నారు. వీటన్నిటిపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఆ తర్వాత వీటన్నిటిపైన ఖచ్చితంగా పార్లమెంట్ లో లేవనెత్తాం. ఒక పక్క స్పీకర్ ఏమో ఎవరిని కూడా ఆపం, అందరినీ రైతులను కానీ ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టమని చెప్తూ ఉంటారు, కానీ సిబ్బంది మాత్రం వేరే విధంగా అరుస్తున్నారంటూ స్పీకర్ పైన కూడా ఆయన మండిపడినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.